అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలో సైన్స్ అనే ప్రోగ్రామ్‌కి మరోసారి స్వాగతం. ఇంతకుముందు ఒకసారి చూసాం. అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ విషయాల్ని మనం వాల్మీకి రామాయణంలో చూడొచ్చు. సో, ఇవాళ మనం చూద్దాం అనుకున్నది ఇగో ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందండి. ఏంటంటే కొంతమంది అడుగుతా ఉంటారు గదా! అన్ని కోట్ల మంది దేవతలుంటే వాళ్ళకి పిల్లలు, మనవలు పుట్టుంటే ఈ పాటికి ఎన్ని వేల కోట్ల మంది అయ్యుండాలి? అంటే వాళ్ళకి సంసారాలు, పిల్లలు ఇవన్నీ ఉండవా? అని జెప్పి ఒక్కొక్కసారి హిందూ వ్యతిరేకులు గాని, లేదా నాన్ హిందూస్ గాని ఇట్లాంటి క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ గూడా రామాయణంలో ఉంది. బంగారం, వెండి, తగరం, రాగి, ఇనుము ఇవి ఎలా ఉద్భవించాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇతర మతాలు ఒక్కొక్క రకంగా డిస్క్రైబ్ చేస్తారు. మన రామాయణం ఎలా డిస్క్రైబ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. కార్తికేయుడు రకరకాల పేర్లుంటాయి ఆయనకి. షణ్ముఖుడు, మురుగన్, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శరవణ, స్కంద, ఆరుముఖాల కార్తికేయుడు ఎలా పుట్టాడు అనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది. సంక్షిప్తంగా ఉంటుంది. చూద్దాం. శివుడు కైలాసగిరి మీద తపస్సు చేస్తూ ఉంటాడు అని జనాలు మనకి కథలు చెప్తుంటారు కదా! ఈ విషయంలో కూడా రామాయణంలో ప్రస్తావన ఉంది. మిగతా పురాణాల్లో ఎలాగూ ప్రస్తావన ఉంటుంది. సో, అన్నిట్లోని కొంచెం, 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 కొంచెం సర్ది పెడతారనమాట. కథలు రాసుకునేవాళ్ళు అన్నిట్లోని సర్దిపెట్టి ఇదిగో ఇందులో కూడా ఉంది, అందులో కూడా ఉంది అని చెప్పుకుంటే ఒకదానికొకటి ఆధారంగా పనికొస్తుందన్నమాట. అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. శివపురాణంలోనూ ఉంటుంది. వైష్ణవ పుస్తకమైన రామాయణంలో కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇలాంటి కథలు పాలినేట్ చేస్తూ ఉంటారనమాట. ఫెర్టిలైజ్ చేస్తూ ఉంటారు అన్నిట్లోని. అలాగే పృథ్వీ పైన కొన్ని చోట్ల బీడు భూములు, క్షార భూములు, పొరంబోకు స్థలాలు లాంటివి ఇలాంటివి ఎందుకుంటాయి అనే క్వెషన్ ఎవరికైనా వస్తే ఆ పాయింట్ కూడా రామాయణంలో ఉంటుందన్నమాట. సో, ఈ రామాయణానికి నేను తీసుకున్న ఆధారాలు ఏంటి అంటే ఆబ్వియస్లీ గీత ప్రెస్ గోరఖ్పూర్ వారిది రామాయణం. ఇది హిందీ రామాయణం అండి. ఇది సాంస్క్రిట్ అండ్ హిందీలో ఉంటుంది. ఇది 1962లో అనమాట. అంటే ఈ తిక్క అంత పీక్‌గా లేనప్పుడు అంటే ప్రతిదాన్ని దాని అనువాదాలు మార్చేసి అబ్బెబ్బే! మా దగ్గరేం లేదు, మా దగ్గరేం తప్పేం లేదు అని చెప్పుకోవటం లేని టైంలో ధైర్యంగా ఇది నా పుస్తకంలో ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో అన్న ధైర్యంతో చెప్పగలిగిన టైం అనమాట ఇది. 1962. సో, అంతా ఈ ఒక్క పుస్తకమే తీసుకుంటే అర్థం కాదు కాబట్టి సో, మన తెలుగులో గీత ప్రెస్ గోరఖ్పూర్ వారిది. ఇది గత 5, 10 ఏళ్లలోనే ప్రింట్ అయింది. సో, కాబట్టి నానా చెత్త ఇరికిచ్చేశారు. అడ్డమైన ఆహ్, ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బందికరమైన పదాలున్నాయి అని తెలిస్తే వెంటనే దాన్ని కలగాపులగం చేసేయడం. కుదిరితే ఒక్కోసారి శ్లోకాన్నే లేపేయటం. ఒక లైన్ ఆఫ్ 1, 2 లైన్‌లు లేపేయటం. ఇలాంటి పనులు చేశారన్నమాట. బట్ స్టిల్ ఇది ఒక బేసిస్‌గా పనికొస్తుంది. వీళ్ళ దొంగతనం బయట పడిపోద్దన్నమాట. ఎక్కడెక్కడ మోసం చేసి తీసేశారు అన్న సంగతి. అందుకే పాత పుస్తకాలనే నాకు తెలిసి పుస్తకాలు రాయటం మానేసిందో, లేకపోతే రాయకుండా ఉండాలని డిసైడ్ అయిందో అందుకే అనుకుంటాను వన్స్ అపాన్ ఎ టైమ్. రాస్తే వీళ్ళ అబద్ధాలు ఫ్రీజ్ అయిపోతాయి. అదే రాయలేదనుకోండి, సొల్లు కబుర్లు ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు సొల్లు కబుర్లు చెప్పుకుంటా పోవచ్చు. అందుకనుకుంటా వీళ్ళు రాయింది. బట్ ఎనీవే ప్రస్తుతానికి ప్రింటెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దొంగతనాలు తప్పించుకోవడానికి కుదరదనమాట. అలాగే 'గోవిందరాజీయం' అనే ఒక తెలుగు పుస్తకం కూడా ఉంది. గుండి వెంకటాచార్యులు గారు, విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు, కామారెడ్డి, నిజామాబాద్. వీరు రచించిన 'శ్రీమద్ రామాయణం బాలకాండ'. ఓకే. ఇది స్టోరీ అంతా బాలకాండలోనే ఉంటుంది కాబట్టి సో, ఫస్ట్ బుక్సే సరిపోతున్నాయి మనకి. అలాగే ఎప్పుడైనా అభ్యంతరకరమైన లేకపోతే క్వెషనబుల్ సెంటెన్సెస్ కనిపించినప్పుడు ఒకళ్ళో ఇద్దరో అనువాదకులు తయారు చేసిన పుస్తకాలను చూడకూడదండి. యూ హావ్ టు స్ప్రెడ్ ద రిస్క్ అక్రాస్. అంటే వేరు వేరు పబ్లిషర్స్ నుంచి వేరు వేరు రకాల జనాలు ఎలా ట్రాన్స్‌లేట్ చేశారు అని. యాక్చువల్లీ కుదిరితే బెంగాలీలోనో ఇంకో భాషలోనో చూడొచ్చు కానీ నాకు బెంగాలీ రాదు. మీకు బెంగాలీ రాదు. సో, వి హావ్ టు స్టిక్ టు సాంస్క్రిట్, హిందీ అండ్ తెలుగు. సో, అలా చూసుకుంటే 'ఎంవి సుబ్రహ్మణ్యం' అనే ఒక ఇది ఓన్లీ వచనం అండి. ఇది ఇంకా పక్కన 'పుల్లెల రామచంద్రుడు' పుస్తకం ఉంది చూసారా? ఈ 2 ఓన్లీ వచనం. అంటే శ్లోకాలు ఉండవు. శ్లోకాలు లేకపోతే యూ షుడ్ నాట్ బిలీవ్ అండి. కాకపోతే మిగతా పుస్తకాలున్నాయి చూసారా? ఇందాక చూపించినయి. వాటిలోది, ఇందులోది సరిపోలుతున్నాయా లేదా? అనే ఒక్క రిఫరెన్స్ కోసమే తప్ప ఈ వచనాలను యాక్చువల్లీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవడికి కావాల్సినట్టు రాసుకుంటాడు. శ్లోకాన్ని పక్కన పెట్టే అడ్డంగా మోసం చేసే ఈ గీతా ప్రెస్ లాంటి దుర్మార్గులున్నప్పుడు శ్లోకం గూడా తీసి పక్కన పెట్టేస్తే ఇంకెన్నెన్ని మోసాలు చేయొచ్చో మీరే ఆలోచించండి. అంటే వీళ్ళందరూ మోసాలు చేస్తున్నారు, చేశారని నేను అనట్లేదు. బట్ యూ విల్ సీ వాట్ ఐయామ్ సేయింగ్ ఎ లిటిల్ బిట్ లేటర్. వాల్మీకి రామాయణం బాలకాండ 35వ సర్గలో అసలు స్టోరీ బిగిన్ అవుతుంది. అంటే ఇది ఉపోద్ఘాతం కింద తీసుకోండి. ఉమాగంగా వృత్తాంత సంక్షేపం. అంటే బ్రీఫ్‌గా పార్వతి, గంగ యొక్క స్టోరీ అన్నమాట. చాలా బ్రీఫ్‌గా ఉంటుంది. చిన్న చిన్న సర్గలే ఇవన్నీ. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే
16 ఏళ్లున్న శ్రీరాముడిని మన విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు కదా! తెలిసిందే కదా! మన దశరథుడి దగ్గరకొచ్చిన అడిగినప్పుడు, "లేదు లేదు నా రాముడు చాలా చిన్నోడు. ప్లీజ్ నేను పంపించను" అంటే, "ఏం పర్లేదు నేను చూసుకుంటాను. నువ్వు పదవే బాబు" అంటే, మొత్తానికి ఏడ్చుకుంటూను ఒప్పుకుంటాడు. "రామ, లక్ష్మణ మీ ఇద్దరు ఎళ్ళిరండి విశ్వామిత్రుడితోటి" అని. సో, అలా వెళ్తున్నప్పుడు ఆ ట్రావెల్స్‌లో అడ్వెంచర్స్ చెప్పుకుంటా ఉంటాడనమాట. విశ్వామిత్రుడు కథలు చెప్పుకుంటా ఉంటాడు. అలాగా ఒక పర్టిక్యులర్ లొకేషన్ వచ్చినప్పుడు, ఆ లొకేషన్ ఎక్కడ అంటే గంగా నది. ఓకే. గంగా అంటే కొన్ని వందల కిలోమీటర్ల పాటు ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉంది. ఎక్కడ అనేది పక్కాగా క్లియర్‌గా ఇందులో ఉండదు. బట్ యూ విల్ గెట్ సమ్ రెఫరెన్సెస్ అండి. సుమారుగా ఏ ఏరియాలో ఉండి వీళ్ళు ఈ సంవాదాన్ని రాసుంటారు. ఈ రచయిత అనేవాడు రాసుంటాడు. ఏ ఏరియాని ఊహించుకొని రాసుంటాడనేది తెలుస్తుంది. ఓ మహానుభావ స్వర్గ, మత్య, పాతాళ లోకాలు అంటే 3 లోకాల్లో త్రిపదగాం అని ఉంది చూసారా? త్రైలోక్యం. త్రైలోక్యాం క్రమ్య గత నద నదీ పతిం. ఎనీవే ఓ మహానుభావ స్వర్గ, మత్య, పాతాళ లోకములలో ప్రవహించినట్టి గంగా వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకములందు ఎట్టు ప్రవహించినది? సో, గంగ స్టోరీ చెప్పమని అడుగుతున్నాడండి. శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని నది యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి ఇట్లు చెప్పదొడంగాను. గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇలా చెప్తున్నాడు. హిమాలయము అను ఒక మహాపర్వతం గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఈ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని మీదకొద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ ధాతు నామకరో మహాన్ అని ఉంది చూసారా సంస్కృతంలో. సో, ఆల్రెడీ ఇనుము, రాగి మొదలగు లోహములు అని ఈ గీత ప్రెస్ వాడు ట్రాన్స్‌లేట్ చేసాడు. ఓకే. ధాతువులంటే అవే కదా! మినరల్స్ అండ్ ఓర్స్ అండ్ మినరల్స్ అనుకోండి. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు కలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన అంటే మేరు పర్వతం యొక్క కూతురైన మేన అను సుందరి ఈ హిమవంతుని భార్య. సో, హిమాలయం అంటే ఒక కొండ అని పిలుస్తున్నాడండి. మరి అది ఏ కొండ గురించి మాట్లాడుతున్నాడో తెలీదు. దేర్ ఆర్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ కదా! మన హిమాలయాస్‌లో. అందులో ఏ కొండ గురించి మాట్లాడుతున్నాడో కరెక్ట్‌గా తెలీదు. సో, కాబట్టి లొకేషన్ ఫిక్స్ చేయడం కూడా కష్టం. హిమాలయము అని ఒక సింగిల్ మౌంటైన్ పేరు చెప్పేసాడు. ఓ రాఘవ, ఆ దంపతుల అంటే ఆహ్, ఆహ్, మీ మేనా హిమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి, పార్వతి. సో, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. గంగ పెద్దావిడి. ఉమాదేవి చిన్నావిడి. ఓకే. అంతటా దేవతలందరును తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపుమని నెక్స్ట్ చూద్దాం ఉండండి. అయితే పుల్లెల శ్రీరామచంద్రుడు దీంట్లో చూస్తే సేమ్ థింగ్ అదే ఉంది. ఇందులో చెప్పాను కదా! పుల్లెల శ్రీరామచంద్రుడి పుస్తకంలో శ్లోకాలు ఉండవండి. ఓన్లీ వచనం అనమాట. ఓన్లీ జస్ట్ నంబర్ ఇస్తాడు. చెప్పుకుంటూ పోతాడనమాట. దాని డిస్క్రిప్షన్ అంతా చెప్పుకుంటూ పోతాడు. అలాగే రామ హిమవంతుడు అనే పర్వతరాజు ఉండేవాడు. అతను అనేక విధములకు ధాతువునకు గొప్ప నిధి. ఇదే మొక్క ఇందులో మన 1962లో ఉన్న గీతా ప్రెస్ గోరఖ్పూర్‌లో కూడా ఉంటుంది. సబ్ ప్రకార్ కే ధాతుओं का बहुत बड़ा खजाना है. సో, ఆల్రెడీ మెటల్స్ ఉన్నాయి. ఇది గోవిందరాజీయం పుస్తకం అండి. సేమ్ థింగ్ ఇందులో కూడా అదే ఉంది. సో, దీస్ పీపుల్ ఆర్ అగ్రీయింగ్ టు థట్ ఆల్రెడీ రామచంద్ర ఇనుము, రాగి మొదలైన ధాతువులకు గొప్ప గని అయిన హిమవంతుడు పేరు గల పర్వతరాజు ఉన్నాడు. అతని రూపం చేత భూమి యందు సాటి లేని 2 కన్యకలుండిరి. అదే 14 శ్లోకం. నెక్స్ట్ చూడండి. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపుమని హిమవంతుని వేడుకున్నారు. దేవతలందరూ ఎవరెవరో క్లియర్‌గా చెప్పలేదు గానీ, దేవతలందరూ వచ్చి హిమవంతుడిని అడిగారంట. మీ పెద్దమ్మాయిని మాకిచ్చేయని. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవు నదియు అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. సో, మన ఈ రచయితలకొచ్చిన తెక్కేంటంటే, కాసేపు నదులని మనిషి రూపంలో ఊహిస్తారు. అదే మనిషి రూపంలో ఊహిస్తున్న కాసేపట్లోనే చటుక్కున మళ్ళీ నది రూపంలోకి మార్చేస్తారనమాట. సో, ఇక్కడేంటంటే గంగని దేవతలందరూ ముల్లోకాలు లేదా తమ ప్రయోజనార్థమై గంగని అడిగితే, గంగని ఇచ్చేసినట్టు చెప్తున్నాడు. ఆయన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. సో, అమ్మాయిని అప్పగించాడా? నదిని అప్పగించాడా? ముల్లోకములకు హితమునర్చినట్టు ఆ దేవతలు గంగను స్వీకరించి, తాము కృతార్థులైనట్టు భావించి వెళ్ళిపోయిరి. గంగను స్వీకరించి అని చూసారా? దీని మీనింగ్ ఏంటో కాసేపట్లో తెలుస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇట్ విల్ బి ఎ లిటిల్ బిట్ డిస్గస్టింగ్. సర్గ 36 కంటిన్యూషన్. ఆహ్, తపస్విని ఓ రఘునందన హిమవంతుని రెండవ కూతురగు ఉమాదేవి కన్యగా నుండియే తపస్వి అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతటా హిమవంతుడు లోకవంద్య అంటే శివుని పతిగా కోరి ఉగ్రమైన తపస్సును ఆచరించినదియు అయిన తన కుమార్తెను ఉమాదేవిని పరమేశ్వరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఓకే. సో, రెండో అమ్మాయి ఉమాదేవిని శివుని కోసమే
తపస్సు చేస్తున్న పార్వతిని శివుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. వెరీ గుడ్. ఇతనిని నాకు పతిగా కావాలి అంటే, ఆ అమ్మాయి మాట వినేసి చేశాడు. అంటే దీనికి యాక్చువల్లీ ఇంకో బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది. సతీదేవి చచ్చిపోవడం అది. అయన్నీ రామాయణంలో కనపడవు. సముద్ర పురాణం అది తర్వాత చూద్దాం. ఇందులో ఎంతవరకు స్టోరీ ఉందో అంతవరకే చూద్దామండి. ఓ రాఘవ! హిమవంతుని ఇద్దరు పుత్రికలను నది శ్రేష్టమైన గంగయు, పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి. ఓకే. ఇక్కడి వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. పరమశివుని భార్య ఉమాదేవి. ఇప్పుడు సర్గ 36 ఉమా మహత్యం. విశ్వామిత్రుడు ఇట్టు గంగా వృత్తాంతము తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులిరువురు ఆ కథాది విశేషములను మెచ్చుకొనుచు మునీశ్వరుతో ఇట్లండ్రి. ఓ మహాత్మా! ఉత్తమోత్తమము, ధర్మయుక్తము అయిన వృత్తాంతం మీరు తెలిపారు. చాలా బావుంది. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎనిగినవారు మీరే. కావున దివ్యలోకమునందును, మానవలోకమునందును జరిగిన ఈ నదీ వృత్తాంత విశేషములు విపులంగా వచింపుడు. ఏం చెప్తారు? ఓ ధర్మజ్ఞ, త్రిపథ అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచినది? త్రిపథ. యాక్చువల్లీ గంగా నది ఒకసారి మ్యాప్‌లో చూస్తే దానికి స్టార్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. గంగా నది అంటే ఒక సింగిల్ స్ట్రీమ్ కాదు కదా! అన్నిటిని కలుపుకుంటూ పోయే ఒక పెద్ద జీవనది. అలాగే డంప్ చేసేటప్పుడు కూడా చాలా చాలా మౌత్స్ ఉంటాయన్నమాట. అంటే ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. మేబీ 2 ఆర్ 3 డెల్టా ప్రాంతాలుగా కాదు. చాలా పెద్ద డిస్పర్షన్ ఉంటుంది. ఓకే. గంగకి, బ్రహ్మపుత్రకి. సో, ఒకసారి మ్యాప్‌లో చూద్దాం. ఇక్కడ గంగోత్రి ఇది యాక్చువల్లీ ఈ మొత్తం గ్రే ఏరియా మొత్తం అంతా గంగోత్రి గ్లేసియర్. ఓకే. భాగీరథి అనే రివర్‌గా స్టార్ట్ అవుద్దండి. జద్ గంగా అని ఉంది చూసారా? జడ్ గంగా. ఈ చిన్న నదిని జాహ్నవి అని పిలుస్తారు. ఓకే. జాహ్నవి. జహ్నుముని నుంచి పుట్టినది అని చెప్తారు కదా! జాహ్నవి. ఇదంతా భగీరథి రివర్ అండి. ఓకే. యూ సీ దిస్ ఈ గంగోత్రి నుంచి ఇక్కడి నుంచి ఇలా భాగీరథి, ఇదంతా భాగీరథి. ఇలా చాలా చాలా చిన్న నదులన్నీ కలిసికొస్తున్నాయి చూసారా? చిన్న చిన్న పిల్ల కాలువలు అవన్నీ కలిసికొస్తున్నాయి. అలా కిందకొస్తే ఈ భాగీరథి రివర్ ఇలా ఇంకా కిందకొస్తూనే ఉందండి. ఈ లోపుగా ఇంకొన్ని రివర్స్ ఆహ్, తయారవుతున్నాయి చిన్న చిన్నవి. భిలగ్న రైట్ బాలగంగ, ధర్మగంగ ఇలాంటి బాలగంగా రివర్ ఇలాంటి చిన్న చిన్నయన్నీ తయారవుతున్నాయి. ఓల్డ్ తెహ్రీ దగ్గర భిలాగ్న రివర్‌తో కలిసి భాగీరథి మరింత పెద్దదవుతుంది. భాగీరథి, అలకనంద కలిసి దేవప్రయాగ అనే ప్లేస్‌లో గంగా రివర్‌గా అవుతుందండి. ఇక్కడి నుంచి ప్రాపర్ గంగా. మిగతావన్నీ కూడా టెక్నికల్లీ యూ కెనాట్ కాల్ దెమ్ గంగా. ఇక్కడి నుంచి దేవప్రయాగ అనే ప్రదేశం నుంచి గంగా నది అని చెప్పుకోగలం. ఓకే. ఇది మోడర్న్ నేమింగ్ అనుకోండి. మరి అప్పట్లో మొత్తం అన్నిటిని కలిపేసేసి అదే మాట అనేవాళ్ళేమో నాకు కరెక్ట్‌గా తెలీదు. ఈ దేవప్రయాగ ప్లేస్ ఉంది చూసారా? ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. ఇదే మనం మ్యాప్‌లో చూస్తే అంటే టెక్నికల్లీ ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ గంగా అనుకోండి. ద రియల్ గంగా. ఇంతకుముందు అంతా భాగీరథి, అలకనంద అలాంటి పేర్లున్నాయి. ఈ దేవప్రయాగ సంగం అనేది ఇక్కడ ఉందండి. సో, ఇఫ్ యూ సీ ఇది చండీగఢ్, ఇది పంజాబ్, ఇది లాహోర్, ఇది అమృత్‌సర్. సో, మీకొక ఐడియా వచ్చుంటది కదా! ఏ ఏరియాలో ఉంది అని. ఓకే. ఆల్సో రిమెంబర్ ఈ 2 ఈ తటాకాలు లాంటివి ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ లార్జ్ లేక్స్ అనుకోండి. ఓకే. రిమెంబర్ దీస్ 2 లేక్స్ ఇవి మళ్ళీ ఒకసారి కనిపిస్తాయి. ఇంకొక ఈజీగా గుర్తుపట్టడానికి దేవప్రయాగ సంగం ఇక్కడుంది. ఓకే. సో, ఇదంతటిని గంగా అనుకోవచ్చు. లేదా ఈ ఏరియాలో గంగా అనుకోవచ్చు. అండ్ దోస్ 2 ఈ ఏరియాలో ఉన్నాయండి. ఆ 2 ఇందాక నేను చూపించినవి ఈ ఏరియాలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి వీటితో ఒక్క నిమిషంలో ఇంకొక పనొస్తుంది. బ్యాక్ టు రామాయణం. ఓ రామ! పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతను మహా తపస్వి అయినను తన్ను దరిచేరిన ఆ పార్వతిని జూచి మన్మథ బాణ ప్రభావముచే ఆమెపై మరులుగొని దాంపత్య సుఖము కొనకు దిగెను. అంటే తెలిసిందే గదా! పని పని ప్రారంభించాడు. ఈ విధముగా ఆనందముతో 100 దివ్య సంవత్సరములు గడిపిరి. సో, 100 దివ్య సంవత్సరములు పని చేస్తూనే ఉన్నాడా? లేకపోతే మరి ఐ డోంట్ నో. అది కొంతమంది ఒక్కో రకంగా ట్రాన్స్‌లేట్ జేస్తారు. ఏంటంటే 100 సంవత్సరాలు. అది కూడా 1000 దివ్య సంవత్సరాలు సారీ 100 దివ్య సంవత్సరాలండి. మనుషుల సంవత్సరాలు గాదు ఇవి. సో, మనుషుల సంవత్సరాల్లో ఇంకా వేల సంవత్సరాలు అనుకోవచ్చు. అయితే కంటిన్యూయసా? లేకపోతే రెగ్యులరా? నాకైతే అర్థం కాలేదు. కొంతమంది ఈ అపోజిషన్ వాళ్ళు లేదా ఈ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు గాని 100 ఏళ్ల పాటు పని మీద ఉన్నాడు అని ట్రాన్స్‌లేట్ జేస్తారు. ఇంకొంతమంది 100 ఏళ్ళు గడిచాయి. దివ్య సంవత్సరాలు 100 ఏళ్ళు గడిచాయి. ఏది వాళ్ళిద్దరూ దాంపత్య జీవనంలో ఉండి 100 ఏళ్ళు గడిచాయి అంటారు. లెట్స్ టేక్ ది అదర్ సైడ్ 100 ఏళ్ళు గడిచాయి అనుకుందాం. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ స్టిల్ వర్క్స్ ఇన్ ద సేమ్ ఫేవర్. ఇది చూడండి. పుల్లెల శ్రీరామచంద్రుడు ఎలా ట్రాన్స్‌లేట్ చేశాడు.
రామ మహాతపస్శాలియగు ఈశ్వరుడు పూర్వం వివాహం చేసుకుని దేవిని చూచి అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను. ఈశ్వరుడు ఈ విధముగా క్రీడించుచుండగా 100 దివ్య వర్షములు గడిచిపోయినవి. మళ్ళీ కంటిన్యూస్ గోవిందరాజీయంలో ఏమంటాడు చూడండి. రామభద్ర మైథున కర్మతో శంకరదేవునకు దివ్యమైన 100 సంవత్సరములు గడిచినవి. కానీ ఆమె యందు పుత్రుడు కలుగడాయను. అంటే పిల్లలు కలగలేదు. అది పుత్రుడే. పుత్రుడి గురించే మాట్లాడుకుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంతటా బ్రహ్మాది దేవతలు అందరును ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలిగినచో ఆ మహాతేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి. వారందరూను ఆ మహాదేవుని కడకి వచ్చి ప్రణమిల్లి ఎక్కడ శివుడు ఆల్రెడీ మరి పనిలో ఉన్నాడో మరి ఏంటో తెలియదు గానీ మహాదేవుని దగ్గరికి వచ్చారంట. వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ దేవదేవ పరమశివ లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజఃప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. అంటే ఈ పని మానేసి పోయి తపస్సు చేసుకో అంటున్నారు. ముల్లోకములు మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుకొనుము. ఇక్కడ తేజము తేజము అని చాలా తెలివిగా రాస్తుంటారు. ఇక్కడ తేజము అన్నది ఉందని. తేజము అంటే ఏంటో నెక్స్ట్ మన ఈ ఇతర ట్రాన్స్‌లేషన్స్‌లో ఈజీగా తెలిసిపోద్దనమాట. అందులో వింత ఏముందంటే వీర్యం, వీళ్ళకి తెలిసింది అదొకటే గదా! ఈ లోకములన్నిటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు. అంటే బయటకి వదలొద్దు, లోపలే ఉంచుకోండి అంటున్నానండి. అందుకే చెప్పాను కొంచెం డిస్‌గస్టింగ్‌గా ఉంటదని. ఇదన్నీ ఎవరికి చెప్తున్నారో తెలుసా? 16 ఏళ్ల రాముడికి మన విశ్వామిత్రుడు చెప్తున్నాడు. శత్రువుం కో సంతాప్ దేనేవాలే శ్రీరామ్ అంటే పరంతప అని ఉంది కదా! పరంతప అంటే శత్రువుం కో సంతాప్ దేనేవాలా, వాళ్ళకి సంతాపం ఇచ్చాడు. శత్రువులకు సంతాపం కలిగించేవాడా. इतने वर्षों तक विहार के बाद भी महादेव जी के उमादेव को उमादेवी के गर्भ से कोई पुत्र नहीं हुआ। यह देख ब्रह्मा आदि सभी देवता उन्हें रोकने का उद्योग करने लगे. వాళ్ళని ఆపటానికి దేని నుంచి ఆపుతారండి? పనిలోంచి ఆపుతారు. సో స్లోలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శ్లోకాలు గడుస్తున్న కొద్దీ ఆ 100 సంవత్సరాలు కంటిన్యూయస్ యాక్టివిటీ లాగే కనిపిస్తుంది. ఆపటానికి ట్రై చేస్తున్నారండి మిగతా వాళ్ళు. ఏం చేస్తున్నారు చూడండి. పిమ్మట బ్రహ్మ ప్రధానులైన దేవతలు ఈ పార్వతి యందు ఏ భూతము అంటే గోవిందరాజు అని రాస్తున్నాడు. ఏ ప్రాణి జనింపగలదో దానిని ఎవడు సహింపగలడు అని భయపడిన వారిరి. అతడు కలుగకుండా ప్రయత్నము చేసిరి. బ్రాకెట్‌లో రాసేసాడు. సో వాళ్ళు ఆపటానికి ట్రై చేస్తున్నారు. ఆ పనిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. వారందరూ మహాదేవి దగ్గరకొచ్చి ఓకే. ముల్లోకముల మేలు కొరకై నీ తేజము నీలోనే నిలుపుము అన్నారు. త్రైలోక్య హితకామార్థం తేజసి ధారయ. నీ తేజస్సుని నీ దగ్గరే ఉంచుకో, బయటికి తీయకు. సేమ్ తీనో లోకం కే హిత్ కే కామనా సే అప్నే తేజ్ వీర్య. సో క్లియర్‌గా రాసేసాడనమాట ఇక్కడ వీర్యం అని. వీరికో తేజస్వరూప్ అప్నే ఆప్ మే హి ధారణ కీజియే. దీన్ని కాయిటస్ ఇంటరప్టస్ అంటారండి. చదువుకున్న తర్వాత బయటికేయొద్దు, లోపలే ఉంచేసుకోండి అని. అయితే మన శివుడు ఏం చేస్తాడో చెప్పండి చూడండి. పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మరల వారితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, నేనును పార్వతియు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీయు సుఖముగా నుండుగాక. ఓకేనా? ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సు ఎవరు ధరింపగలరో తెలుపుడు. పైనేమంటాడంటే ఏం పర్లేదు, మాలో మేమే ఉంచేసుకుంటాము. మేము రిలీజ్ చేయము. తేజస్సులను మాలో మేమే ఉంచేసుకుంటాము. కానీ ఆల్రెడీ స్వస్థానము నుండి కదిలిన ఓకే. యతితం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమం. నా ఉత్తమ తేజస్సు స్థానం నుంచి కదిలిపోయింది. దాన్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. అప్పుడు దేవతలు ఏమంటారు చూడండి. ఇదే మాట పుల్లెల శ్రీరామచంద్రుడు. ఉమాసహితుడైన నేను నా తేజస్సును రేతస్సును, ఇక్కడ డౌట్లు అవసరం లేదనమాట. రేతస్సును నా తేజస్సునందేనా అంటే నా శరీరమునందే ధరించదను. కాయిటస్ ఇంటరప్టస్. దేవతలను పృథ్వీయు భయపడుకుందురుగాక. ఏం భయపడదు. కానీ స్వస్థానము నుండి ఇప్పటికే చలించిన నా ఈ శ్రేష్టమైన తేజస్సును ఎవరు ధరిద్దురో చెప్పుడు. చెప్పండి. ఆల్రెడీ జారిపోతుంది. ఏం చేయమంటారు దాన్ని? ఓకే. ఇలా ఉంటుందండి. రాసే స్టోరీ అలా ఉంటుంది. ఈ స్టోరీ ఎందుకు రాసాడో, ఇంత జుగుప్సాకరంగా ఎందుకు రాయాల్సొచ్చిందో నా థియరీ కాసేపాగు చెప్తాను. నా యొక్క మిక్కిలి ఉత్తమమైన గోవిందరాజీయంలో నా యొక్క మిక్కిలి ఉత్తమమైన ఈ తేజస్సు రేతస్థానము నుండి క్షోభ పెట్టబడినదో, కలత పెట్టబడినదో, జారినదో దానినెవడు భరింపగలడు? దేవోత్తములారా నాకు చెప్పుడు. ఓకే. అప్పుడు దేవతలు శంకరునితో స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికేశారు.
అదేదో కాస్త రేతస్సు బయటకొచ్చిందన్నావు గదా! అదేదో భూదేవి మీద పడెయ్యి. భూదేవి ధరింపగలదు అని. అగైన్ ఇక్కడ ఎర్త్‌ని ఒక స్త్రీమూర్తిగా చూపిస్తున్నారండి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు స్త్రీగాను, అవసరం లేనప్పుడు అంటే ఆ రెండిటిని ఒకేసారి వాడుతుంటారు. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ కన్‌ఫ్యూజ్డ్ అనమాట. ఓకే. ఇందుకే ఫ్యాంటసీ స్టోరీలు ఇలాగే ఉంటాయండి. ఇది ఫ్యాంటసీ స్టోరీ ఇలాగే ఉంటది. దేవతలు పలుకులను విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. భూదేవిని అడిగారండి అసల. దేవతలేదో కూసారు. అయ్యా! నీ 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 రేతస్సు ఏదైతే ఉందో అది భూదేవి మీద పడేయని. ఆ దేవతలు అన్నారంట వెంటనే మన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేసాడంటండి. ఈ శివ తేజస్సుతో పర్వతములలో, వనములలో గూడియున్న భూమి అంతటను వ్యాపించెను. అంటే మొత్తం ఎర్త్ అంతా పడిందంటండి. ఓకే. దేవతలు మరల అగ్నిదేవునితో నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము. అగ్నిదేవుడు మగోడు. ఆ! వాయుదేవుడు మగోడు. భూదేవి అంటే స్త్రీ అనుకోండి. వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము. అంటే మోసుకు తిరుగు అంటున్నాడండి అగ్నిదేవునితో. ఈ అగ్నిదేవుడు, వాయుదేవుడు అనేవాళ్ళు ఋగ్వేదంలో టాప్ అంటే దాన్నేమంటారు? హైయెస్ట్ పొజిషన్ ఉన్న దేవతలండి. ఇంద్రుడు, వాయువు, అగ్ని రైట్? దీస్ ఆర్ హైయెస్ట్ పొజిషన్ ఉన్న దేవతలు. వీళ్ళ పరిస్థితి ఎలా దిగజార్చాడో చూడండి రామాయణంలో. ఓకే. నీకు ముందే చెప్పాను కదా! దీస్ ఆర్ నాట్ ద సేమ్ రిలిజియన్స్ ఎట్ ఆల్ అండి. యుల్ నెవర్ సీ థిస్ హ్యాపెనింగ్ విత్ ఎనీ అదర్ రిలిజియన్. ఓకే. ఒక మతంలో టాప్ లెవెల్‌లో ఉన్న దేవతలు అత్యంత పూజనీయులు, గ్రేటెస్ట్ అన్న దేవతల పరిస్థితి రేతస్సులు మోసుకోవడంలో దిగజార్చేస్తాడు చూస్తున్నాడు. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేతపర్వతమాయెను. అర్థమైందా? అగ్ని, శివ తేజస్సు కలిసి శ్వేతపర్వతం అయినట్టు ఒక వైట్ మౌంటైన్ అయిందంటండి. ఆ వైట్ మౌంటైన్ అంటే హిమాలయాల్లో ఏదైనా అయ్యుండొచ్చు. అన్నీ వైటే గదా! పైనంతా ఉన్న స్నో వైటే గదా! సో, అది అగ్నిచే వ్యాప్తమైన శివ తేజస్సు. అది గుర్తుపెట్టుకోండి. కొంతకాలం అక్కడ అగ్ని, సూర్య తేజస్సులతో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లనిరి. చలించిన నీ తేజస్సు భూమి ధరింపగలదు. దేవతలు చెప్పిన విధంగా మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాలతో సహా భూమిపై అంతటా వ్యాపించెను. ఇది చూచి వాయువుతో కూడిన వాడవై నువ్వు ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము అని అగ్నిని ఆదేశించారు. మిగతా దేవతలు అగ్నిని ఆదేశించారు. వాయువు నువ్వు కలిసి మోసుకెళ్ళండి అని. నెక్స్ట్. ఓకే. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేత పర్వతమాయెను. కొంతకాలమునకు కొంతకాలం గడిచిపోయిందనమాట. అచ్చట అగ్ని సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచట మహా తేజస్వి అయిన కుమారస్వామి జనించెను. కుమారస్వామి పుట్టేసాడు. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. సో, ఇక్కడ శివ తేజస్సు, అగ్ని, సూర్యుడు వీళ్ళందరూ కలిస్తే కుమారస్వామి పుట్టాడండి. ఓకే. వీళ్ళ పుస్తకాల్లో రాసింది. రామాయణం నుంచే చదువుతున్నాను. ఇంకెక్కడి నుంచో చదవట్లేదు. ఎలా ఉంటదో చూడండి. పిమ్మట దేవతలు, మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. ఇక అసలు సినిమా బిగిన్. ఓ రామా! అంతటా పార్వతి దేవతలతో ఇట్లనెను. మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయాడండి. కొంతకాలం తర్వాత అన్నాడు గదా! మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయాడు. బ్యాక్‌కెళ్ళిపోయాడు అంటే దేవతలు శివుడిని ఆపుతారు చూసారా? "అయ్యా! నువ్వు ఆపయ్యా బాబు నువ్వు ఇప్పుడు ఆవిడ గర్భంలో పుట్టిన పిల్లోడిని మేము భరించలేము. మా లోకాలన్నీ అన్యాయం అయిపోతాయి" అన్నప్పుడు ఆపుతాడు చూసారా? అక్కడికెళ్ళిపోతాడండి. బ్యాక్ టు దట్ పాయింట్ ఇన్ టైమ్. "ఓ దేవతలారా! నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలము అనుభవింపుడు." శపిస్తుందండి. పార్వతీదేవి మిగతా దేవతల్ని శపిస్తుంది. అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలము చేతబట్టి సేమ్ మన శాపాలుంటాయి చూసారా? చేతిలో నీళ్లు తీసుకొని మొహాన కొట్టడం. కోపముతో కన్నులెర్ర చేసినదై వారిని అందరిని శపించెను. ఏమని శపించిందో చూడండి. నా పతితో గూడి పుత్రుని పొందవలెనని నా కోరికకు అవరోధము కలిగించితిరి. అంటే పనిని ఆపేశారు మధ్యలో. కనుక మీ భార్యల యందు మీకు సంతానము కలుగకుండుగాక. మీకు మీ పెళ్ళాలతోటి పిల్లలు కలగరు. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. అర్థమైందా? అందరిని ఒక్కసారిగా గొడ్రాళ్ళు చేసేసిందండి. అన్ని ప్రాబ్లమ్స్ స్త్రీలకే ఏస్తారు చూసారా? అడిగింది మగోడు, చేసింది మగోడు, భరించింది మగోడు. అన్నీ తీసుకెళ్ళి పడేసేది భూమి మీద కష్టాలన్నీ పార్వతీదేవికిని, మిగతా దేవతల యొక్క భార్యలకిని. ఓకే. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధంగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించాను. ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవికి కోపం తగ్గల. దేవతలు అడిగారు గదా! అయిపోయింది. ఇప్పుడు భూదేవిని శపిస్తుందనమాట. విచిత్రం ఏంటంటే భూదేవిని ఎందుకు శపించాలో నాకు అర్థం కాలేదండి. భూదేవి అడిగి ఇదిగో నా మీదెయ్యి అని అడగలేదండి.
కానీ భూదేవి పార్ట్ కాబట్టి శపించడం మొదలైపోద్ది. ఎలాగుందో చూడండి. సేమ్ అదే ఇందులో కూడా ఉంది. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. పుత్రుని యందు కోరికగల నాతో చేయబడుచున్న భర్తృ సంయోగము ఎందువలన నివారింపబడిందో ఆ కారణం వల్లనే మీరు కూడా మీ భార్యల యందు సంతానము పుట్టింపకుందురుగాక శపించిందండి. దుర్బుద్ధి గల ఓ భూదేవి, కంటిన్యూషన్ అన్నమాట శాపం. నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములు కలిగియుందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యెదవు. భూదేవిని శపిస్తుందండి. దుర్బుద్ధి గల ఓ భూదేవి. భూదేవిని అడగలేదు కదండి అసల. అట్లీస్ట్ ఈ స్టోరీ ప్రకారం భూదేవిని అడగల. రామాయణం మాత్రమే చదివితే భూదేవిని అడగలేదు. మిగతా స్టోరీల్లో ఇరికిస్తారులెండి. స్త్రీలను ఎలాగైనా సరే తొక్కిపెట్టి ఉంచాలన్న ఉద్దేశంతోటి ఏవేమో కథలు చెప్తారు. బట్ స్టిల్ ఇక్కడ చూడండి. నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యెదవు. అంటే రాజులు కొట్టుకు చస్తుంటారు చూసారా? అంటే ఒకరోజు ఈ సంవత్సరం ఈ తరం పాటు ఈ రాజుకి చెరలో ఉంటది ఈ భూమి. తర్వాత ఇంకో రాజు ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత ఇంకో రాజు ఆక్రమించుకుంటాడు. వాటిని భర్తలుగా చూపిస్తుందనమాట. నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యెదవు. పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితివి గాన నా క్రోధమునకు గురి అయితివి. భూదేవి ఏం అడ్డుపడిందండి? అడ్డుపడిన దేవతలు కదా! ఆళ్ళకి ఆల్రెడీ శాపం అయిపోయింది కదా! ఎనీవే. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయన చేసిన పని కదా! వాళ్ళ ఆయన మాత్రం ఒక మాట అనలేదండి. ఓకే. అట్‌లీస్ట్ ఈ స్టోరీ ప్రకారం అయితే అనలేదు. మరి ఇంకెక్కడన్నా మరి ఇంకేమన్నా తిట్టిందో, ఏమన్నా శాపాలు పెట్టిందో నాకైతే తెలీదు గానీ, ఈ స్టోరీ ప్రకారం అయితే లేదు. రామాయణంలో మాత్రం లేదు. చేసి అడిగింది దేవతలు. చేసింది వాళ్ళ ఆయన. అనవసరంగా ఇరుక్కుంది భూదేవి. అందరికీ శాపాలు పడ్డాయి గానీ, వాళ్ళ ఆయనకి శాపం పడలేదు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే పశ్చిమ దిశగా వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయాడండి. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మళ్ళీ ఒక్కసారి కనిపిస్తది. ఎక్కడైతే ఉన్నాడో ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగిందో, అక్కడి నుంచి వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయాడు. హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశగా యందు ఒక శిఖరము చేరి ఇక్కడ చూడండి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగాను అనుందా? తర్వాత ఉత్తర దిశగా ఉండి ఒక శిఖరమునకు చేరాడంట. అక్కడ పార్వతితో కూడి తపస్సు చేయసాగెను. అర్థమైందా? ఉత్తర దిశగా యందు ఒక శిఖరము చేరి ఇక్కడేమో వెస్టర్న్ ఉంది. ఇక్కడేమో నార్త్ ఉంది. ఓకే. ఫస్ట్ వెస్ట్‌కెళ్ళి తర్వాత నార్త్‌కెళ్ళాడు అనుకుందాం. ఓ రామ ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతం విపులముగా తెలిపితిని. ఇక గంగాదేవి యొక్క ప్రభావం గురించి వివరించేదను. నీవును లక్ష్మణుడు వినుడు. ఇంకా డిస్గస్టింగ్ పోర్షన్ అవ్వలేదు. బట్ స్టిల్ మరొకసారి మ్యాప్ చూద్దాం. పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళాడన్నాడు కదా! మనం ఇందాక ఈ మ్యాప్ చూసినప్పుడు ఈ గంగ మొత్తం ఎక్కడ చూసినా ఇదంతా గంగా తీరంలోనే ఎక్కడో జరిగి ఉండాలి కదా! ఎక్కడ జరిగిందో క్లియర్‌గా చెప్పలేదు. బట్ స్టిల్ యూ నో థట్ ఈ ఏరియాలో కైలాసం ఉంటదండి. ఎలా ఉంటదో చూద్దురు గాని. మౌంట్ కైలాష్ అనేది కాంగ్రింగ్‌బోచె పీక్ అనే ప్లేస్‌లో ఉంటది. ఈ రెడ్ పాయింట్ ఉంది చూసారా? ఇదన్నమాట. ఈ లేక్స్ గుర్తున్నాయి చూసారా? ఒక లేక్‌లో వేడి నీళ్ళు, ఒక లేక్‌లో చన్నీళ్ళు వస్తాయంట. ఇదేదో పెద్ద వింతగా మనోళ్ళు కొట్టుకొని చస్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకదాని కింద హాట్ గీజర్స్ ఉండొచ్చు. ఇది దాన్నేమంటారు? బికాజ్ దిస్ ఈస్ ఎ మౌంటైనస్ జోన్ అండ్ ఇట్స్ అన్ యాక్టివ్ ప్లేట్ కాబట్టి. సో, ఒక దాంట్లో వేడి నీళ్ళు, ఒక దాంట్లో చన్నీళ్ళు. ఈ పాయింట్ దగ్గర కైలాష్ ఉంటుందండి. మౌంట్ కైలాష్. ఇగో ఇదే మౌంట్ కైలాష్. దిస్ క్యాన్ బి ఈజిలీ టేకెన్ బై శాటిలైట్ అన్నమాట. ఇదే ఇక్కడ ఈ 2 లేక్స్ చూసారు కదా! ఇందాక చూసిన లేక్స్ అవే అన్నమాట. ఈ 2 లేక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ నుంచి పైనుంచి చూస్తే ఇలా ఉంటదన్నమాట. దిస్ ఈస్ మౌంట్ కైలాష్ అండ్ దీస్ ఆర్ ద 2 లేక్స్. బానే ఉందా? సో, ఇక్కడ ఒకసారి చూడండి. ఏ ఏరియా నుంచి వెస్ట్ సైడ్‌కెళ్తే ఇదొస్తదండి. ఓకే. ఈ ఏరియాకి ఇది ఈస్ట్ సైడ్ కదా! దిస్ సైడ్ ఇది ఈస్ట్. గంగ ఈ ఏరియాలో ఉంది. ఓకే. స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ గంగ ఈ ఏరియాలో ఉంది. ఇది ఈస్ట్ సైడ్‌లో ఇది టువర్డ్స్ ఈస్ట్ ఎళ్తేనే వస్తది. కానీ శివుడు వెస్ట్ ఎళ్ళాడండి. ఎనీవే గంగా నది మొత్తం యొక్క స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మొత్తం ఆల్ పీసెస్ చూస్తే ఇంక్లూడింగ్ బ్రహ్మపుత్ర. ఈ టాప్ పొజిషన్ ఉంది చూసారా? నేపాల్ పైన, ఈ కొమ్ము పైన ఇక్కడుందండి. ఇన్ దిస్ ఏరియా యూ విల్ ఫైండ్ దట్ మౌంట్ కైలాష్. సో, ఈ స్టోరీ రాసిన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో మన వాల్మీకి చాలా మిస్టేక్స్ చేశాడండి. జియోగ్రఫీలో భయంకరమైన మిస్టేక్స్ చేశాడు. ఐ థింక్ ఇంతకుముందు ఇంకొక దాంట్లో కూడా చూపించాను. నార్త్‌కెళ్తున్నామని చెప్పేసేసి వెస్ట్‌కెళ్ళటం, వెస్ట్‌కెళ్తున్నామని చెప్పి ఈస్ట్ సైడ్ ఉన్న విషయాలు చెప్పటం. కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. అంటే అప్పట్లో మ్యాపింగ్ లేదు కాబట్టి నోటికొచ్చిన కథలు చెప్పుకునేవాళ్ళు. ఆ కథల్లో ఒక్కొక్కసారి మిస్టేక్‌లు జరుగుతాయి.
అది అటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది అనే దానిలో మిస్టేక్‌లు జరుగుతాయి. అలాగే జరిగిందండి. నార్త్ వెళ్ళాడు అంటే ఈ గంగా ఈ తీరం నుంచి ఎక్కడి నుంచన్నా పైకెళ్ళాడు అని అనుకోవచ్చు. బట్ వెస్ట్‌కి వెళ్ళాడు అంటే ఇగో ఈ చైనా ఏరియాలో ఎక్కడి నుంచో వెస్ట్‌కొస్తేనే ఇదొస్తదండి. మౌంట్ కైలాష్. ఎనీవే ఓ రామ ఇంతవరకు పార్వతి యొక్క వృత్తాంతం విపులంగా తెలిపితిని. నెక్స్ట్ 37లో కుమారోత్పత్తి. ఇది ఇంకో రకమైన డిస్కషన్ ఉంటుంది చూడండి. పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని గోరుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. టైం అస్సలు అర్థమే సావదండి. ఇక్కడ తపస్సు చేస్తుంటే ఈ ఋషులు, దేవతలు అందరూ కలిసి సేనాపతిని కోరుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు. అప్పుడేం స్టోరీ ఉంటది. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకుని, ఈ అగ్నిని ముందుంచుకోవాలనమాట. ఓకే. బ్రహ్మదేవుని ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా! పూర్వము మీరు పరమేశ్వరునకు మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఇంతకుముందు పరమేశ్వరుడు మాకు సేనాపతిగా ఉండేవాడు. ఇప్పుడు ఆ శంకరుడు పార్వతితో కూడి హిమవత్ పర్వతమున తపమరణించుచున్నాడు. ఎళ్లి తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మాకు సేనాపతి లేడు. వాడు వీడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవ! ఈ సేనాపతి విషయం లోకహితము గోరి అనంతర కార్యమునకు గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు. దేవతల ప్రార్థన ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుతూ ఇట్లు పలికాడు. పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానము కలుగు అవకాశమే లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికి సత్యం. యాక్చువల్లీ పార్వతికి కూడా ఒక శాపం ఉంటదండి. అది స్కంద పురాణంలోను, ఇంకో పురాణంలోను దొరుకుతుంది. పార్వతి గర్భం దాల్చడం ఇంపాసిబుల్ అని ఒక శాపం ఉంటది. అది ఇంకోసారి చూద్దాం. సో, ఆ స్టోరీస్ అన్నీ కలుపుకుంటా ఉంటారనమాట. అందులోది ఇందులోకి, ఇందులోది అందులోకి కలుపుకుంటా ఉంటారు. వీళ్ళు తీసుకొచ్చి ప్రక్షిప్తాలు చేయడం కాదండి. వీళ్ళకి వీళ్ళే కథల్ని అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి క్రాస్ పాలినేట్ చేసి ఫెర్టిలైజ్ చేస్తా ఉంటారు. ఒకదాన్నొకటి ఆధారంగా చూపించుకోవడానికని. ఆమె వచనం తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యం. ఇందులో సందేహం లేదు. ఆకాశము ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతను సేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. సో, ఇక్కడ ఆకాశము ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. సో, అగ్నిదేవుడికి, గంగకి ఒక పిల్లోడు పుడతాడని చెప్తాడు. అగ్నిదేవుడు ఎలా కంటాడు? అగ్నిదేవుడికి యాక్చువల్లీ సొంతంగా రేతస్సు ఉండదండి. శివుడి దగ్గర నుంచి మోసుకు తిరుగుతున్నాడు చూసారా? అదే వాడతారు చూస్తుండండి. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని శివతేజ ప్రభావమున అగ్ని వలన తనయందు జనించిన సుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు. వాళ్ళక్క గర్భంలో అగ్ని అగ్ని రేతస్సు పడేస్తే, ఆ రేతస్సు ఎవరిది? శివుడిది. అర్థమైందా ఈ కాంప్లికేటెడ్ స్టోరీ? ఓ రఘునందన! బ్రహ్మదేవుడు పలికిన ఈ మాటలకు దేవతలందరూ సంతసించిరి. తాము కృతార్థులైనట్టు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునికి ప్రాణమెల్లి పూజించిరి. అంతటా ఆ దేవతలందరును గైరికాధిపతులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమును చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియోగించారన్నమాట. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఈ శివ తేజస్సును ఉంచుము. సో, ఇక్కడ పెళ్లి జరగలేదండి. సో, పెళ్ళేం చేసుకోలేదు. అగ్నిదేవుడు, గంగకి పెళ్ళేం జరగల. సింపుల్‌గా జస్ట్ చెప్తున్నారనమాట. ఆ శివ తేజస్సు ఉంది గదా! ఆయన రేతస్సుని తెచ్చుకున్నావు గదా! శివుడి దగ్గర జారిపోయిన రేతస్సు తెచ్చుకున్నావు గదా! అది ఇప్పుడు తీసుకెళ్ళి గంగలో పెట్టు అంటాడు. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి, ఓ దేవి గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమనర్చు కార్యము అని నుడివెను. డైరెక్ట్‌గా ఎళ్లి అడిగేశాడు. ఐ వాంట్ టు ఇంప్రెగ్నేట్ యూ. అప్పుడు గంగ ఆయన మాటలు విని దివ్యమైన స్త్రీ రూపము ధరించింది. అప్పటిదాకా నదిలాగా ఉన్నది స్త్రీ రూపం ధరించిందంట. ఓకే. ఈ ఈ కన్‌ఫ్యూజన్ చూడండి. కాసేపు స్త్రీ రూపంగాను, కాసేపు ఇదిగాను. జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇంతకంటే బెటర్ మెథడ్ దొరకలేదట్టుంది. అగ్ని ఆమె సౌందర్య అతిశయమును చూచి శివ తేజస్సును ఆమె యందంతటియు వ్యాపింపజేసెను. ఇది యాక్చువల్లీ ఒక డిస్గస్టింగ్ ఇది ట్రాన్స్‌లేషన్ సరిగ్గా చేయక చేసాడు. అందుకనే మిగతా వాటిని పట్టుకొచ్చాను. ఓ రఘునందన! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయూ నిండిపోయెను. ఇక్కడ మళ్ళీ గంగా ప్రవాహములు అంటున్నాడు. ఇది మళ్ళీ నదిగా చూస్తున్నాడన్నమాట. అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన అని ఉంది చూసారా? దాని మీనింగ్ ఏంటో చూడండి. అగ్ని యొక్క ఈ వాక్యము విని గంగాదేవి దివ్యమైన స్త్రీ రూపం ధరించెను. అగ్నిదేవుడి యొక్క సౌందర్యాతిశయమును చూచి అతడు అంతటా తేజస్సు వ్యాపింపజేసెను. ఓకే. దానికి ఎలాంటి డిస్క్రిప్షన్ ఉంది. తేజస్సును వ్యాపింపజేసెను, రేతస్సును స్రవింపజేసెను. రామచంద్ర! అప్పుడు అగ్నిహోత్రుడు గంగాదేవిని అంతటా తన యందలి శివరేతస్సుచే అభిషేకించెను. ఇది ఏమి మరి బూతు మూవీనో నాకైతే అర్థం కావట్లేదండి. మొత్తం ఒళ్ళంతా తడిపేసాడంటండి.
శివుని రేతస్సుచే అభిషేకించెను. అది కూడా సొంత రేతస్సు కాదు. శివుడి రేతస్సు. ఐయామ్ టెల్లింగ్ యూ దిస్ గెట్స్ వెరీ వెరీ డిస్గస్టింగ్. ఆ రేతస్సుచే అన్ని ప్రవాహములు, అవయవములన్నీ నిండిపోయాయంటండి. ఇందులో రాసింది అర్థమైంది కదా! ఆ రేతస్సుచే అన్ని ప్రవాహములు. ఇక్కడ ప్రవాహములంటే గోవిందరాజీయంలో అతను ట్రాన్స్‌లేట్ చేసింది. యూ హావ్ టు అండర్‌స్టాండ్ యాస్ అవయవములు. మొత్తం బాడీ అని. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమును తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన, ఇప్పుడు అగ్నిదేవుడు ఏంటి? పురోహితుడు. పురోహితుడొచ్చి ఇట్లాంటి పనులు చేస్తున్నాడండి. క్షణ క్షణమునకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకున్నాను అని గంగాదేవి అంటదనమాట. బాబు నువ్వేదో నా ఒంటి మీద మొత్తం అంతా పోసావు. అదంతా నేను భరింపలేకున్నాను. నా వల్ల కావట్లేదు. సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించు నట్టి అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమునుంచుము అని అనెను. గంగాదేవి ఆ యజ్ఞ యొక్క తేజస్సు చేత దహింపబడుచున్నదై, అదే గోవిందరాజ్యంలో డిస్క్రిప్షన్ అనమాట. మహా తేజస్వి అయిన పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. మళ్ళీ ఇక్కడ ప్రవాహములు అంటున్నాడు. హ్యూమన్ ఫార్మ్ కాదనమాట. ఓకే. గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండెను. సో, బంగారం ఉద్భవించింది. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువులన్నీయు సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నీయు రజతమయములై వెండి నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్షత్వం వలన క్షారము నుండి రాగి, ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము, అందులో గూడా మరి మలం ఉందంట. మలము తగరము, సీసము ఆయెను. ఆ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఇందాక 35థ్ సర్గలోనేమో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మొత్తం ధాతువులన్నీ కొండ దగ్గర ఉన్నాయన్నాడు. ఇక్కడికొచ్చేసరికి ఈ రేతస్సు పడటం వల్ల అప్పుడు వివిధ ధాతువులుగా రూపొందాయనుంది. ఇందుకేనండి చెప్పేది. బ్యాడ్‌లీ డైరెక్టెడ్ మూవీలాగా ఉంటదది. ఓకే. ఇంతకుముందు రాసింది మర్చిపోయాడు. ఆల్రెడీ హిమవత్ పర్వతం మొత్తం హిమాలయం దగ్గరే ఈ ధాతువులన్నీ ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు శివుడి రేతస్సు పడటం వల్ల, ఈ తేజస్సు పడటం వల్ల ఇక్కడ ధాతువులుగా రూపొందాయని. తదనంతరం అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణము మొదలగు దేవతలను 6 మంది కృత్తికలను నియోగించిరి. కృత్తికలు అంటే ఇక్కడ అమ్మాయిలనుకోండి. ఎందుకంటే ఈ డిస్క్రిప్షన్ అలాగే ఉంటది. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును. ఇది రామాయణంలో మాత్రం స్టోరీ అండి. స్కంద పురాణంలో వేరేగా ఉంటుంది. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. ఓకే. ఆరుగురు ఒకేసారి పాలిస్తారు. ఎలా ఇస్తారో చూడండి. అందరు దేవతలందరూ ఈ బాలుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకములందు ఖ్యాతికెక్కును. ఇందు సంశయం లేదు. గంగ ద్వారా అతడికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావం వలన పుట్టిన ఆ బాలుడు అగ్ని వలె వెలుగొందుచున్నాడు. దేవతల మాటలు విని వారి ఆదేశమును అనుసరించి నెక్స్ట్ దాంట్లోకెళ్దాం. ఈ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స అంటే మళ్ళీ రాముడికి చెప్తున్నాడు. గంగాదేవి గర్భము నుండి స్థలితుడైన సలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఈ మహానుభావుని స్కందుడు అని పిలవసాగారు. కృత్తికల పోషణ వలన అతను కార్తికేయుడు అని పేరు ఏర్పడ్డాడు. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములతో సమృద్ధిగా పాలు ఏర్పడెను. టైమింగ్ చూసారా? ఇక్కడ ఇదంతా స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడ్డాయంట. 6 ముఖములు కలవాడై ఆ బాలుడు 6 నుండి స్తన్యములను గ్రోలెను. 6 తలకాయలు ఎందుకున్నాయో తెలుసా? ఒకేసారి 6 నుంచి పాలు తాగడానికంటండి. సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు తాగి, అంటే ఒక్కసారి పాలు తాగాడంట. ఒక్కసారి పాలు తాగి మహిమాన్వితుడై అతను తన పరాక్రమం చేత రాక్షస సైన్యమును జయించెను. ఆల్రెడీ ఒక్కసారి పాలు తాగి పెద్దోడైపోయాడు. ఇది మన సైన్యాధ్యక్షుడైపోయాడనమాట. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమునను సాటిలేని తేజస్వి అయిన బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతము కుమార సంభవ గాథను విపులముగా తెలిపితిని. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. అందరూ ధన్యులైపోయారండి. అందరూ కష్టపడి వింటున్నారు కదా! మొత్తం మీరందరూ ధన్యులైపోయారు ఈ కథ విన్నందుకు. ఓకే. ఇదండి. దీని ఫర్దర్ రీడింగ్ వచ్చి మీరు ఇంకా చదవాల్సినయి స్కంద పురాణం. ఇదొక క్రింజ్ ఫెస్ట్ అంటారు చూసారా? చదువుతా ఉంటే భక్తిభావంతో చదువుతున్న వాళ్ళకి ఎట్లాగో కళ్ళు బైర్లు గమ్మి ఆళ్ళకేం కనిపించి సావదు గానీ, కొంచెం ఇంటెలిజెంట్‌గా ఒక మాదిరిగా ఇదేదో పుస్తకం చదువుదాం అన్నప్పుడు సగంలోకెళ్ళేటప్పటికి మీకు ఒళ్ళు మండిపోద్దనమాట. బ్యాడ్‌లీ రిటన్ సాఫ్ట్ పోర్న్ అండి ఇది.
ఓకే. స్కంద మహాపురాణం ఒకటి. నెక్స్ట్ మీరు కుమార సంభవం కాళిదాస్ రాసింది 'కుమార సంభవం' అని ఒక పుస్తకం ఉంటుంది. ఇదైతే ప్యూర్‌లీ సాఫ్ట్ పోర్న్ అండి. 1x, డబుల్ ఎక్స్ లాంటిది అనుకోవచ్చు మీరు. దట్స్ హౌ ఇట్ ఈస్ రిటెన్. ఈ కాళిదాసు లలితంగానే ఉంటది. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్స్ బ్యాడ్. ఓకే. వెన్ ఐయామ్ సేయింగ్ అది సాఫ్ట్ పోర్న్ లాగా ఉంటదంటే చిచ్చి అది భూత్ అని నేను అస్సలు అనట్లేదండి. లిటరరీ వాల్యూ మాత్రం అద్భుతంగా ఉంటది. ఐ've రెడ్ ఇట్. అది పాడిన వాళ్ళు ఆ కుమార సంభవం ఇవి నరేట్ చేసేవాళ్ళు సాంస్క్రిట్ ఏదైతే ఉంటదో చాలా బావుంటది. లిరిక్స్ అర్థం కానంత వరకు చాలా బావుంటదండి. ఒకసారి లిరిక్స్ అర్థం అవ్వటం మొదలుపెడితే వెంటనే లైట్ వెలుగుతా ఉంటాయన్నమాట. యబ్బా! భలే రాసాడురీడు. ఒకప్పుడు భువనచంద్ర రాసేవాడు చూసారా మన తెలుగు పాటలు. వింటున్న కొద్దీ వింటున్నంత సేపు మ్యూజిక్ వింటున్నంత సేపు మీకసలు అందులో ఏముందో తెలీదు. ఒకసారి ఆగి మ్యూజిక్‌ని పక్కన పెట్టి ఓన్లీ లిరిక్స్ చూద్దాంరా అంటే పాత అంటే 80స్, 90స్‌లో వచ్చే పాటలు. అందులో సాఫ్ట్ పోర్న్ ఎంతుందో, ఎంత బూతుందో క్లియర్‌గా తెలిసిపోద్దనమాట. బట్ ఎనీవే లిరికల్ వాల్యూ, మ్యూజికల్ వాల్యూ వాటిలో ఉంది కాబట్టి వి స్టిల్ రెస్పెక్ట్ ఇట్ అండ్ వి స్టిల్ లైక్ దెమ్. సేమ్ థింగ్ విత్ దీస్ బుక్స్ అండి. నో డిఫరెన్స్. ఓకే. అదండి ప్రస్తుతానికి రామాయణంలో సైన్స్‌లో ఇదనమాట. అగ్ని, వాయు వీళ్ళేంటి అంటే వీళ్ళు సీమెన్ క్యారియర్స్. యుల్ నెవర్ ఫైండ్ ఎనీ అదర్ రిలిజన్ తన సొంత రిలిజన్‌లో ఉన్న దేవుళ్ళని ఇంతగా అవమానపరచటం, అగౌరవపరచటం అనేది మీరెప్పుడు చూడరండి. ఇక్కడ ఋగ్వేదంలో రుద్రుడు అనే ఒక క్యారెక్టర్‌ని చెప్తారన్నమాట. అది శివుడు కాదు, మహాదేవుడు కాదు. రుద్రుడు అనే ఒక క్యారెక్టర్ చెప్తారు. బట్ వాళ్ళందరికంటే కూడా ఇంద్రుడు, అగ్ని, వాయు వీళ్ళు టాప్ పొజిషన్‌లో ఉంటారండి. అశ్విని దేవతలు అనుకోండి తర్వాత. వీళ్ళని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగానే రామాయణంలో చూపిస్తారు. మీకు ఇంకో స్టోరీ తర్వాత ఇంకొకసారి చెప్తాను. ఇంద్రుడిని ఎంత దారుణంగా చూపిస్తాడో పక్కాగా బ్రోకర్ లాగా చూపిస్తారండి. డిస్గస్టింగ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. హౌ కెన్ మన మన మతంలో ఒకే మతంలో ఉన్నవాళ్ళు అదే మతంలో ఒక హీరోని ఇంత నీచంగా ఎలా చూపించగలరు? దట్స్ వై ఐ కీప్ సస్పెక్టింగ్ థట్ ఈ 2 మతాలు ఒకటి కాదు. వీళ్ళందరిని కలుపుకొని చూస్తున్నారు. ఋగ్వేదం, వైదిక మతం అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే హైందవ మతం అనేది 2 ఒకటి కాదు. దేర్ హాస్ టు బి సమ్ ఎక్స్‌ప్లనేషన్ టు దిస్. హౌ కెన్ సంబడి ఇంతది విచిత్రమైన ఇంకా నేను స్కంద పురాణం చదివి వినిపించలేదు. స్కంద పురాణంలో ఇంకా గలీజ్‌గా ఉంటదనమాట. అగ్ని చేసే పని, వాయువు చేసే పని ఇంకా దరిద్రంగా ఉంటదనమాట. ఇట్ ఇట్ ప్రిటీ డిస్గస్టింగ్. కుండల్లోకెళ్ళి రేతస్సులు పడేయటం, వాళ్ళని వీళ్ళని చూసి పడేయటం ఇట్లాంటి డిస్గస్టింగ్ ఉంటాయనమాట. దట్స్ వై ఐ సస్పెక్ట్ దట్ ఈ 2 మతాలు ఒకటి కాదండి. దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఇంకొన్ని పురాణాలు చదివితే మేబీ వి కెన్ గెట్ సమ్ మోర్ ఐడియా. బట్ యూ నో ద యూ నో వాట్ ఐయామ్ సేయింగ్. రైట్?